స్వామియే శరణం, స్వామియే శరణం అయ్యప్ప, స్వామి శరణం. అందరు బాగున్నారు కదండి. అందరి మనసులో బామ ఉన్నాను. నా పేరు మీ దీక్షలో నేను ఎంత కఠినంగా ఉంటానో నాకు తెలుసు, ఆ యొక్క అయ్యప్పకు తెలుసు. ఓకేనా అండి. ఈ దీక్ష నుంచి నా భవిష్యత్తు నేను చూసుకోవాలి, నా శరీరాన్ని నేను చూసుకోవాలి. ఈ దీక్షని నేను ఎక్సర్సైజ్ కింద ఉందండి. ఈ దీక్ష ఏంటంటే మనకు ఎక్సర్సైజ్. నేనే డైరెక్టర్ని, నేనే దర్శకత్వం, నేనే అన్నీ. నా శరీరాన్ని నేను చూసుకోవాలి. అయ్యప్పలు తెలుసుకోండి కొంచెం. దీక్షలో ఎంత కఠినం ఉందో అది మనమే అనుభవించాలి. మన కోసం మనం చేసే దీక్ష ఇది చాలా కఠినమైన దీక్ష అయినా పర్వాలేదు. కానీ ఏ పూర్వజన్మ సుకృతం కనుక ఈ దీక్షలో ఉండి ఆ అయ్యప్పని తలుచుకొని మనము 48 రోజులు మండల పూజ చేస్తున్నామంటే ఆ అయ్యప్ప కరుణ లేనిదే, ఆయన కటాక్షం లేనిదే మనకి ముందంజ చేస్తున్నాడు. మనం అనుకున్నదాన్ని సాధిస్తున్నాము. మనం అనుకున్నదాన్ని జయించి ఆ యొక్క విజయాన్ని పొందుతున్నాము. ఆ యొక్క అయ్యప్ప పూజని ఇంకా ఆయన ఎంతో పెద్ద 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 పూజలు చేసుకోవాలని, ఆయనకు భక్తులు ఎక్కువ కావాలని ఈసారి చాలామంది భక్తులు అయ్యప్ప దీక్ష బట్టి కన్యస్వాములకి నా యొక్క అభినందనలు. ఈ యొక్క దీక్షని కన్యస్వాములు, ఆ కన్యస్వాములకి జోహార్. అయ్యప్పకి కళ్యాణం కావద్దని కన్యాస్వాములు ఎక్కువనే అవుతున్నారు కానీ తక్కువ అవుతలేరు. కానీ ఆయనకి ఎప్పుడు కళ్యాణం అవుతామో మనం ఉంటామో లేదో తెలియదు. కానీ పూర్వజన్మ సుకృతం ఈ యొక్క అయ్యప్ప మాల వేసి ఆయన దీక్ష చేసి 48 రోజులు ఆయన దీక్ష చేసి ఈ యొక్క నల్ల బట్టలతోని మనం ఆయన దగ్గర ఇరుముడి కట్టుకొని ఆయనకి మన ఆత్మని సమర్పించాం. నెయ్యాభిషేకం. ఆ ఆత్మయే పరమాత్మ అయి మనకు అన్ని వేళలా కరుణించి కాపాడి శరణం చెప్పే సాములకు అందరికీ ఆ యొక్క దీక్ష ఎంత పవిత్రమైందంటే అంత పవిత్రమైంది. మన ఒంట్లో నెత్తురు అణువణువు స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప అని మనం ఎంత పిలిచిన ఆ స్వామి శరణమే చూపిస్తుంటాడు.